ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ములుగు, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు మొత్తంగా కూడా బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలో సిపి సన్ప్రీత్ సింగ్ అంటే పోలింగ్ ప్రక్రియను ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనతోటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇల్లంద పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సన్ప్రీత్ సింగ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది సార్? మన దగ్గర ఇప్పుడు వరంగల్ కమిషనరేట్లో ఉన్న 3 జిల్లాలు కూడా ఈరోజు 270 గ్రామ పంచాయతీలలో ఎలక్షన్ ఈరోజు నడుస్తుంది. సో మార్నింగ్ 7 నుంచి ఇది స్టార్ట్ అయింది. సో 1 వరకు ఇది టైం ఉంది. సో అన్ని చోట్ల కూడా అది పబ్లిక్ కూడా భారీ మొత్తంలో వచ్చారు. మార్నింగ్ నుంచి అది ఓటింగ్ కంటిన్యూగా నడుస్తుంది. అట్లాగే మా సైడ్ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఎలాంటి కూడా ప్రాబ్లం లేదు, అంతా కూడా ప్రశాంతంగా నడుస్తుంది. సో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కొన్ని ఉన్నాయి సార్, అక్కడ ముందస్తుగా చర్యలు తీసుకున్నారు, మీరు కొంత ఎఫర్ట్ కూడా పెట్టారు. ఎట్లా ఉంది సార్ ఈ పోలింగ్ ప్రక్రియలో, అది ఆ రిజల్ట్ కనిపిస్తుందా? 77 సమస్యాత్మక అట్లా గుర్తించడం జరిగింది 270లోని. సో వాటిలో ఇక్కడ ఏం కూడా ప్రాబ్లం లేదు. అక్కడ అది ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టడం అది కూడా చేయడం జరిగింది. అట్లాగే అది ఫ్లాగ్ మార్చెస్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం ఇదంతా కూడా చేసినాం. సో ఇక్కడ కూడా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియలో కూడా అంటే సిబ్బందికి కానీ బందోబస్తు ఎట్లా కొనసాగుతుంది సార్ రిజల్ట్ వచ్చేవారికి? ఇది బందోబస్తు ఏదైతే మనం ఫోర్స్ పెట్టినామో ఇది కంటిన్యూగానే ఉంటారు. మొత్తం ఇది కౌంటింగ్ ప్రక్రియ అయ్యే వరకు కూడా అది వాళ్ళు ఇక్కడనే ఉంటారు. అట్లాగే వీళ్ళతో పాటుగా బయట ఏరియాస్లో మా టీమ్స్ అవి పెట్రోలింగ్ కూడా నడిపిస్తున్నారు. సో ఒకటేది రిక్వెస్ట్ ఉంది దట్ ఎలాంటి కూడా అది విక్టరీ ర్యాలీస్, ఊరేగింపులు అట్లాంటి ప్లేస్ తీయకండి అని అది మేము సెక్షన్ 163 పాత సెక్షన్ 144 అది కూడా అది ప్రొమల్గేషన్లో ఉంది. అట్లాగే 30 పోలీస్ యాక్ట్ కూడా ఉంది. సో ఎక్కడ కూడా అది ర్యాలీస్ ప్రొసెషన్ అట్లాంటివి తీయకండి. ఏమైనా ఉంటే పోలీస్ పర్మిషన్తోనే తీయండి, అవి కూడా మేము చెప్తాము. కానీ ఈ రోజు తీస్తే మామూలుగా అది లా అండ్ ఆర్డర్లోనే ప్రాబ్లమ్స్ అవుతాయి. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లకి ఏం మెసేజ్ ఇస్తారు సార్? అదే పబ్లిక్ అదే కోరిక ఉంది. ఇప్పుడు టైమింగ్ తక్కువనే ఉంది, 1 గంట వరకే ఉంది కాబట్టి. సో అది ఇప్పుడే మీరు అందరూ ముందుకు వచ్చి ఓట్ వేయండి మ్యాక్సిమం నెంబర్స్లో. సో ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. అదేవిధంగా సాయంత్రం రిజల్ట్ వచ్చేటువంటి విషయంలో కావచ్చు, వివిధ ప్రదర్శనలు, బల ప్రదర్శనలకు దిగకుండా పోలీస్ పర్మిషన్ ఉంటే తప్ప ఎలాంటి ప్రదర్శన చేయవద్దని చెప్పి సన్ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.